హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చి రన్నింగ్ బాత్రూమ్ లీక్ అవుతుందండి. దాన్ని పగలగొట్టి మళ్ళీ మనం కొత్తగా ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో అండి. సో దయచేసి ఫ్రెండ్స్, కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అది మరి ఇంకొంతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, అదిగోండి మొత్తం మనం పగలగొట్టేసాం. ఇది డౌన్ స్లాబ్ అని కొట్టే వరకు కూడా తెలియదు, ఎందుకంటే పైకి నాగా స్టెప్ ఉంది. అందువల్ల స్లాబ్ మీద పోతామేమో అనుకున్నాం. అలా స్లాబ్లో బెజ్జం వేసి కిందకి దింపడం జరిగింది. పైపులు బెజ్జాలు పూడిక అనేది సరిగ్గా జరగలేదు, అందుకని మనం రెండోసారి ఈ పని చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, బెజ్జాలు ప్యాక్ చేసినప్పుడు కాంక్రీట్తో చాలా జాగ్రత్త చేసుకోవాలండి. అది నెక్స్ట్ వీడియోలో పైపులు ఉన్నప్పుడు స్లాబ్ బెజ్జం ఎలా ప్యాక్ చేయాలనే వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈ బాత్రూంలో వచ్చి మనకి ఇండియన్ బేసిన్ ఉండేదండి, దాన్ని మొత్తం తీసేసి మొత్తం డెక్ అంతా ఖాళీ చేసేసాం. సో దీన్ని డౌన్ స్లాబ్లు అంటాం, లేదా సెకండ్ స్లాబ్ అని కూడా అంటారు. మొత్తం గులసనాలు మొత్తం తీసేయాలండి. మదర్ స్లాబ్ కనబడాలి మనకి. ఫస్ట్ ఎలాగైతే పూసారో స్లాబ్ పూసినప్పుడు అలా కనబడాలి. దాని మీద మనం వాటర్ ప్రూఫ్ చేసుకొని అప్పుడు మనం మళ్ళీ కొత్తగా చేసుకునే పని చేసుకోవాలండి. అది ఎలా చేస్తామో చూడండి. సో మనకి ఆల్రెడీ పైన 2 బెజ్జాలు ఉన్నాయి కదండి, స్లాబ్ బెజ్జాలు. ముందు వాటిని ప్యాక్ చేసేయాలి. చూడండి, నేనే ప్యాక్ చేస్తాను. అది ఫుల్గా మనం ఒండ్రు వేసుకోవాలండి. కింద చెక్కలు పెట్టి దానికి మనం సెంట్రింగ్ కర్రలు ఏం బాధపడిన పని లేదండి, ఎందుకంటే మనకు ఆల్రెడీగా పైపులు ఉంటాయి. ఆ స్లాబ్ కూడా ఇంచుమించుగా మనకు 10 అడుగులే పైపు ఉంటుంది. వాటిని నిలబెట్టి చెక్క పెట్టి మనం గట్టిగా కంకరేసి కూరుకుంటే స్టాండర్డ్గా ఇంక పిల్ల అయిపోద్ది. ఈ బెజ్జాలు సరిగ్గా పూడకపోవడం వల్లనే మనం ఈ బాత్రూమ్ మళ్ళీ చేయాల్సి వస్తుందండి. సో మన స్లాబ్ బెజ్జాలు మనం దాన్ని పూర్తి చేసి సైడ్కి పంపించడం జరిగింది. ఆ సైడ్ పంపించుకుంటే ఇటువంటి లీకేజీల అవకాశం ఉండదు. ఒకవేళ స్లాబ్ బెజ్జాలు తప్పదు అవసరం అనుకున్నప్పుడు చాలా దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలండి, లేకపోతే ఇలాగే లీక్ అవుతాయి. ఈ శానిటరీ వర్క్ అనేది మనం మనసు పెట్టి పని చేయాలండి, లేకపోతే ఏ చిన్న తేడా వచ్చినా ఇదే ప్రాబ్లం జరుగుద్ది. సో ఓనర్ దగ్గర కూడా మనకి బ్యాడ్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రిడ్జాలు పూడ్చేటప్పుడు కాంక్రీట్ని కొంచెం సిమెంట్ ఎక్కువగా వేసి కలుపుకుంటే మంచిదండి. అలాగే ఫస్ట్ వండేస్తే మన టచింగ్ బాగుంటుంది. చాలా చోట్ల ఏంటంటే అలాగా కాంక్రీట్ వేసి సిమెంట్ వేసి వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే గుల్ల అయిపోయే అవకాశం ఉంటుంది, పైన నీళ్ళు అనేది లాక్కునే అవకాశం ఉంటుంది బ్రిడ్జ్ కిందకి. మనం అలా సిమెంట్ వేసి గట్టిగా సాఫ్ చేయాలండి. మనం చుట్టూరు వండేసాం కదా, ఈ కాంక్రీటు ఈ సాఫ్ చేయడం వల్ల టచింగ్ అనేది బాగా జరుగుద్ది, దానివల్ల లీక్ అయ్యే అవకాశం ఉండదు. సో ఫ్రెండ్స్, బ్రిడ్జాలు పూడ్చే విషయంలో మట్టుకి చాలా జాగ్రత్తగా పూడ్చుకోవాలండి. సో అలా నొక్కి అలా టచ్ చేయాలి. మనం ఆ పోసిన చుట్టూరు వండి పోస్తాం కదా, అలా సాఫ్ చేస్తే దాన్ని టచ్ అవుద్ది అనమాట. ఈ ప్రెస్సింగ్ ఒంటి మీద బాగా జరగడం వల్ల ఇంకా మనకి బ్రిడ్జానికి డోకా ఉండదు, లీకేజ్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. సో ఫ్రెండ్స్, బ్రిడ్జాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పైపులు లీక్ అయిపోతున్నాయండి అని ఓనర్ దగ్గర నుంచి మనకు ఫోన్ వస్తుంది. మనకి కింద ముఖం పైన చూడలేక మనం బ్రిడ్జాలు పూర్తి చేసిన తర్వాత ఒక 2 కోటింగ్లు వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలండి. 2వ కోటింగ్ మీద పచ్చిగా ఉండగానే ఆరకముందే మనం స్కీన్ చేసుకోవాలి. అప్పుడు బాండింగ్ అనేది బాగుంటుంది. స్కీడింగ్ అంటే మనం బద్దలవుతాం కదండి, మనం బెజ్జం కొట్టాం కదా, దాంట్లో ఒక అంగుళం పీసి పైప్ మొక్క పెట్టి దాంట్లోకి నీళ్ళు పిల్లగా వాటర్ తీసుకొచ్చి అక్కడ మనం బద్దలవుతాం అనమాట. సో ఆల్రెడీగా నేను వచ్చేటప్పటికి 2 కోటింగ్లు అయిపోయినాయండి. ఆ 2వ కోటింగ్ మీద మన వాళ్ళు బద్దలాగేస్తున్నారు చూడండి. సో అలాగే నీట్గా బద్దలాక్కోవాలండి. ఫస్ట్ చక్కగా అంగుళం పైప్కి వాటర్ వెళ్ళేలాగా చేసుకోవాలి. లీకేజ్ అనేది అవకాశం ఎక్కడ ఇవ్వకూడదని మనం పాత ఓనర్గా చేయించినప్పుడు ఇలా చేయలేదు, మనం చేస్తున్నాం. రెండోసారి చేస్తున్నాం కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టి ఆలోచించి లీకేజ్ అనేది ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకూడదండి. మొత్తం బద్దలైన తర్వాత వండి పెట్టుకోవాలండి. సో వండంటే కొన్ని చోట కళాయి అని కూడా అంటారు, ఇలా చేసుకోవాలి. మనం సైడ్కి బెజ్జం కొట్టాం కదండి, దాంట్లోకి అంగుళం మొక్క పెట్టి దాంట్లో వాటర్ పెట్టుకోవాలన్నమాట.
సో అదిగోండి అంగుళం పైపు ముక్క. ఆ అంగుళం పైపు ముక్క పెట్టి దాని లెవెల్కి మనం జిగురు సున్నం వేసుకోవాలన్నమాట. ఆ అంగుళాల పైపు జిగురు సున్నం వేసాం కదండి, ఆ పైన మన నాంగుల పైపు కానీ 2.5 పైపు కానీ మనం రన్నింగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన అంగుళం పీవీసీ పైపు కింద ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఎంత చేసినా ఆ లీకేజ్ అయితే ఆ అంగుళం పైపు ద్వారా బయటకు పోద్ది అనమాట వాటర్. సో అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రోజు వెళ్ళి నీళ్ళు పోసి మనం చెక్ చేస్తున్నాం. చూడండి మామూలు నీళ్ళు పోస్తాడు దాంట్లో, ఆ అంగుళం పైపు ద్వారా బయటకు పోతాయి అన్నమాట. వాటర్ మనం దాంట్లోకి పెడతాం కదండి, ఆ నీళ్ళన్నీ బయటకు పోతాయి. కొంచెం జూమ్ చేస్తాను, ఆ జూమ్ చేసేటప్పుడు చూడండి వాటర్ బయట అలా వెళ్ళిపోద్ది అనమాట. ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా లీక్ అయినా ఆ పైపు ద్వారా బయటకు పోద్ది అనమాట లీకేజ్ అయిన వాటర్. సో ఇది కొత్తగా ఎప్పుడు చేసుకున్నా అలా చేసుకుంటే బెస్ట్ అండి మనకి. సో నెక్స్ట్ రోజు మనం పైపు పెట్టేసి బిడ్డ వేసేసామండి. సో అలా కాంక్రీట్ బిడ్డ వేసుకోవాలి. కాంక్రీట్ వేసినప్పుడు కూడా మనం లిక్విడ్ కలుపుకోవాలండి కాంక్రీట్లో. నెక్స్ట్ టైల్స్. ఈ టైల్స్లో కూడా మనం స్పేసర్లు పెట్టించుకోవాలండి. టైల్స్కి గ్యాప్లు ఉంటాయి. అంతా చేసాం కదా అని టైల్స్ మామూలుగా చేసాం అనుకోండి, ఇవ్వకూడదు. అసలు లీకేజ్ అనేది ఎక్కడా కూడా అవకాశం అనేది అసలు ఇవ్వకూడదు. అలా స్పేసర్లు పెట్టి చేసుకుంటే టైల్స్ ఇక బ్రహ్మాండంగా చూసే పని ఉండదు. సో మామూలు సాఫ్రీక్ అని ఉంటుంది, దాని మీద గుల్ల లేకుండా వస్తాయి టైల్స్. అలా చేసుకుంటే ఒంటి పోసి టైల్స్ అసలు గుల్ల లేకుండా ఉంటాయి. మనం టైల్స్ వేసేటప్పుడు కూడా సో మర్చిపోకండి స్పేసర్లు పెట్టి టైల్స్ వేయించుకోవాలి. ఎందుకంటే ఆ స్పేసర్లో మనం ఎపాక్సీ పిల్లప్ చేసుకోవాలండి. ఎపాక్సీ పిల్లప్ చేసుకుంటే ఇంకా జాయింట్లో స్టాండర్డ్గా ఉంటే టైల్స్ జాయింట్లో కూడా నీళ్ళు దిగే అవకాశం ఉండదు. సో మనం అలాగే బాత్రూంలో జాలి అనేది లాకింగ్ జాలి ఉంటాయండి. ఈ లాకింగ్ జాలిని వాడుకుంటే ప్రయోజనం ఏంటంటే రేపు పొద్దున ఎప్పుడైనా బాత్రూంలో ఫ్లోర్ వాటర్ స్టక్ అయిందనుకోండి, ఆ రింగ్ అనేది ఎప్పుడు ఉండిపోద్ది. లోన జాలి తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. సో మనం టైల్స్ వేసామండి, ఆ టైల్స్ స్పేస్లో పెట్టాం కానీ దాంట్లో ఎపాక్సీ పెట్టించాం. సో ఆ స్టెప్ ఎందుకు వచ్చిందంటే మనకి అక్కడ ఇండియన్ బేషన్ ఉండేదండి. సో ఇండియన్ బేషన్ అంటే మనకి గట్టు వస్తుంది, కంపల్సరీ స్టెప్ వస్తుంది. దానివల్ల అక్కడ స్టెప్ వచ్చింది. మనం ఈ స్కటింగ్ అనేది వేసుకోవడం మంచిదండి. బాత్రూంలో చేసినప్పుడు మనం ఎపాక్సీ పెడుతున్నాం కాబట్టి లీకేజ్ అనేది సైడ్కి కూడా స్ప్రెడ్ అవ్వదు. లీకేజ్ అనేది మనం అసలు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకూడదండి. కొత్తగా బాత్రూమ్ చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు, కానీ చాలామంది ఓనర్స్ బడ్జెట్ ఎక్కువైపోతుందని చేయించరు. సో బాత్రూమ్ విషయంలో మటుకు రాజీ పడకూడదండి. ఆ బాత్రూమ్ వాటర్ లీక్ అయితే అది స్లాబ్ ఊస టచ్ అయితే ఇక నాశనమే. స్లాబ్ కొన్నాళ్ళకి పిచ్చుల కింద రాలిపోతాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నవారు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నట్లయితే దయచేసి బాత్రూమ్ అనేది ఇలాగ చేయించుకోండి. చేయించుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు మీకు రాకుండా ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో రూపంలో అందజేస్తాం. ఓకే, బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.